హలో ఎవ్రీవన్. ఫిజిక్స్‌కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్స్ నుంచి వచ్చిన ఆర్ఆర్‌బీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని డిస్కస్ చేసాం. సో, ఈ వీడియోలో మెజర్‌మెంట్స్, అలాగే మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి వచ్చిన ఆర్ఆర్‌బీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని డిస్కస్ చేద్దాం. ఓకే. ఫస్ట్ క్వెషన్, కాంతి సంవత్సరం అనేది దేనిని కొలవడానికి ఉపయోగించే ఒక యూనిట్. ఓకే. ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి ఏ డిస్టెన్స్. కాంతి సంవత్సరం అంటే కాంతి ఒక సంవత్సర కాలంలో వాక్యూమ్‌లో ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో ఆ డిస్టెన్స్‌ని మనం లైట్ ఇయర్ అని చెప్తాం. ఓకే. ఒక లైట్ ఇయర్ ఈక్వల్ టు మనకి 9.4607 ఇంటూ 10⁻12 కిలోమీటర్స్కి ఈక్వల్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, 1 అట్మాస్ఫియర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, మనం అట్మాస్ఫియర్ని ప్రెజర్ని కొలవడానికి ఇచ్చేస్తాం. సో 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 101325 పాస్కల్కి ఈక్వల్. ఓకే, దీన్ని మనం 1.01 ఇంటూ 10⁵ పాస్కల్ అని రాయొచ్చు. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఓకే, ప్రెజర్ని మనం బార్లో కూడా చెప్తాం. సో 1 బార్ ఈక్వల్ టు 1 ఇంటూ 10⁵ పాస్కల్ అని చెప్తాం. సో దీన్ని మనం అట్మాస్ఫియర్లో చెప్పాలంటే 1.01325 బార్స్ అని చెప్తాం. ఓకే, అలాగే ప్రెజర్ని టార్లో కూడా చెప్తాం. టార్లో చెప్పాలంటే 1 అట్మాస్ఫియర్ ఈక్వల్ టు 760 టార్స్ అని చెప్పాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోవాట్ అవర్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, కిలోవాట్ అవర్ అనేది ఎనర్జీకి యూనిట్. సో 1 కిలోవాట్ అవర్ అంటే 1 యూనిట్కి ఈక్వల్. ఓకే, దీన్ని మనం 3.6 ఇంటూ 10⁶ జౌల్కి ఈక్వల్ అని చెప్తాం. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పరమాణు వ్యాసార్థాన్ని దేనిలో కొలుస్తారు. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి నానోమీటర్ అవుతుంది. సో 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻−19 మీటర్. రైట్. ఇక్కడ అటామిక్ రేడియస్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్. ఓకే, సో అవుటర్ మోస్ట్ ఆర్బిట్ నుండి న్యూక్లియస్ కు మధ్య గల షార్టెస్ట్ డిస్టెన్స్ ని అటామిక్ రేడియస్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, గాలుల యొక్క బలాన్ని వీటి సహాయంతో కొలుస్తారు. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి బ్యూఫోర్డ్ స్కేల్ అవుతుంది. సో 1805లో బ్రిటిష్ అడ్మిరల్ సర్ ఫ్రాన్సిస్ బ్యూఫోర్డ్ అనేవారు ఈ స్కేల్ని డెవలప్ చేశారు. దీని రేంజ్ అనేది 0 నుంచి 12 వరకు ఉంటుంది. ఇది సేలర్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కోరట్ ఆఫ్ సౌండ్స్ ఆర్ అబ్జర్వ్ డ్యూరింగ్ మెజరింగ్ ద డాష్. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ అండి. సో బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసేటప్పుడు ఈ కోరట్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక కుటుంబం 5 రోజుల్లో 100 యూనిట్ల విద్యుత్తును వినియోగించింది. ఇది ఎంత శక్తిని జౌలుగా మారుస్తుంది. ఓకే, ఈజీ వన్ అండి. మనకు తెలుసు 1 కిలోవాట్ అవర్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇది మనకి 3.6 ఇంటూ 10⁻6 జౌల్కి ఈక్వల్. రైట్. మనకి ఇచ్చిన క్వశ్చన్లో 100 యూనిట్లు ఇచ్చారు. సో 100 యూనిట్స్ అంటే 100 ఇంటూ 1 యూనిట్ అంటే 3.6 ఇంటూ 10⁻6 జౌల్స్. దీన్ని మనం సాల్వ్ చేస్తే 3.6 ఇంటూ 10⁸8 జౌల్స్కి ఈక్వల్. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ మ్యాచ్ కరెక్ట్లీ. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో కంపాస్ ఇచ్చారు. దీన్ని నావిగేషన్కి అలాగే నార్త్ సౌత్ డైరెక్షన్ని ఇండికేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది కరెక్ట్గానే మ్యాచ్ చేశారు. ఆప్షన్ సిలో యాక్టినోమీటర్ ఇచ్చారు. దీన్ని రేడియేషన్ ఇంటెన్సిటీని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే ఇచ్చారు. ఆప్షన్ డిలో ఎలక్ట్రోస్కోప్ ఇచ్చారు. దీన్ని ఎలక్ట్రిక్ ఛార్జ్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఇది కూడా కరెక్ట్గానే ఇచ్చారు. సో డిఫరెంట్గా ఇచ్చింది ఆప్షన్ బి. ఆప్షన్ బిలో సైక్లోట్రాన్ ఇచ్చారు. ఇది ఇన్స్ట్రుమెంట్ కాదండి, ఇది ఒక పార్టికల్. దీన్ని రేడియో యాక్టివ్ ఐసోటోప్స్ని ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను చూపించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఓకే, మనకి ఆప్షన్ ఏలో గాల్వనోమీటర్ ఇచ్చారు. దీన్ని స్మాల్ కరెంట్స్ని మెజర్ చేయడానికి అలాగే సర్క్యూట్లో కరెంట్ ఫ్లో డైరెక్షన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ బిలో యామీటర్ ఇచ్చారు. దీన్ని వైడ్ రేంజ్ ఆఫ్ కరెంట్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ సిలో రియోస్టాట్ ఇచ్చారు. దీన్ని రెసిస్టెన్స్ని అడ్జస్ట్ చేయడానికి యూజ్ చేస్తారు.
ఆప్షన్ డిలో వోల్టమీటర్ ఇచ్చారు, దీన్ని వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో మనల్ని అడిగింది విద్యుత్ ప్రవాహ దిశను ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ గాల్వనోమీటర్ అనేది యూజ్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, కొలిమిలో ఎదురయ్యే అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి ఈ క్రింది పరికరాలలో దేనిని ఉపయోగిస్తారు? ఓకే, మనకు ఆప్షన్ ఏలో బోలోమీటర్ ఇచ్చారు, దీన్ని రేడియేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ సిలో యామీటర్ ఇచ్చారు, దీన్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డిలో ఫ్లక్స్ మీటర్ ఇచ్చారు, దీన్ని ఫ్లక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో ఇక మిగిలింది ఒకటే ఆప్షన్. ఆప్షన్ బిలో పైరోమీటర్ ఇచ్చారు, దీన్ని అధిక ఉష్ణోగ్రతను కొలవడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వస్తువుపై విద్యుత్ ఆవేశ ఉనికిని గుర్తించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఓకే, మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నామండి. సో ఎలక్ట్రిక్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలక్ట్రోస్కోప్ని ఉపయోగిస్తారు. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. మనకి ఆప్షన్ ఏలో మల్టీమీటర్ ఇచ్చారు, దీన్ని వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి, అలాగే రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ సిలో యాంపియర్ మీటర్ ఇచ్చారు, దీన్ని కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డిలో ఓమ్ మీటర్ ఇచ్చారు, దీన్ని రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సబ్మెరైన్స్ టు సీ థింగ్స్ అబౌట్ ద లెవెల్ ఆఫ్ ది సీ? ఓకే, మనకు ఆప్షన్ ఏలో పైరోమీటర్ ఇచ్చారు, ఇది మనకి హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ బిలో ఎపిడియాస్కోప్ ఇచ్చారు, ఇది ప్రొజెక్టర్ అండి. సో ఇది ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ని డిస్ప్లే మీద రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకే, ఆప్షన్ డిలో ఓడోమీటర్ ఇచ్చారు, ఇది వెహికల్స్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి పెరిస్కోప్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హైగ్రోమీటర్ దేనిని కొలుస్తుంది? ఓకే, ఇక్కడ హైగ్రోమీటర్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న హ్యూమిడిటీ లేదా వాటర్ వేపర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ బి కరెక్ట్ అవుతుంది. మనకు ఆప్షన్ ఏలో హీట్ ఇచ్చారు, హీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి థెర్మోమీటర్ని యూజ్ చేస్తారు. అలాగే ఆప్షన్ సిలో ఫోర్స్ ఇచ్చారు, దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫోర్స్ గేజ్ని యూజ్ చేస్తారు. అలాగే ఆప్షన్ డిలో రేడియేషన్ ఇచ్చారు, దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి బోలోమీటర్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి బారోమీటర్. బారోమీటర్ని యూజ్ చేసి వాతావరణ పీడనాన్ని కొలుస్తారు. ఓకే, మనకు ఆప్షన్ ఏలో లాక్టోమీటర్ ఇచ్చారు, దీన్ని మిల్క్లో ఉన్న వాటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే ఆప్షన్ సిలో థెర్మోమీటర్ ఇచ్చారు, దీన్ని హీట్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డిలో మల్టీమీటర్ ఇచ్చారు, దీన్ని ఎలక్ట్రిక్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లై డిటెక్టర్ పరికరాన్ని ఇలా కూడా అంటారు. ఓకే, మనకు ఆప్షన్ ఏలో సిస్మోగ్రాఫ్ ఇచ్చారు, దీన్ని సిస్మిక్ వేవ్స్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ బిలో బారోగ్రాఫ్ ఇచ్చారు, ఇది మనకి అట్మాస్ఫియర్ ప్రెజర్ చేంజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డిలో పోలరైమీటర్ ఇచ్చారు, ఇది మనకి పోలరైజ్ లైట్ యొక్క యాంగిల్ ఆఫ్ రొటేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇక మిగిలింది ఒకటే, ఆప్షన్ డిలో పాలిగ్రాఫ్ ఇచ్చారు, దీన్ని మనం లై డిటెక్టర్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు సీ ద సన్? ఓకే, మనకు ఆప్షన్ ఏలో స్ట్రోబోస్కోప్ ఇచ్చారు, దీన్నే మనం టాకోమీటర్ అని కూడా అంటాం. ఓకే, సో దీన్ని స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, ఆప్షన్ బిలో టెలిస్కోప్ ఇచ్చారు, దీన్ని దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ని చూడడానికి యూజ్ చేస్తాం. ఆప్షన్ సిలో హేలియోస్కోప్ ఇచ్చారు, దీన్ని మనం సన్ని లేదా సన్ యొక్క సర్ఫేస్ని చూడడానికి యూజ్ చేస్తాం. ఆప్షన్ డిలో సన్ మీటర్ ఇచ్చారు, దీన్ని సన్ నుంచి వచ్చే ఎనర్జీ అలాగే రేడియేషన్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి హేలియోస్కోప్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, పొటెన్షియోమీటర్ బేసికల్లీ డాష్? ఓకే, ఇక్కడ మనకి పొటెన్షియోమీటర్ అనేది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ అండి. సో పొటెన్షియోమీటర్ని యూజ్ చేసి మనం పొటెన్షియల్ డిఫరెన్స్ని లేదా ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఓడోమీటర్ ఇన్ వెహికల్ మెజర్స్? ఓకే, ఓడోమీటర్ అనేది వెహికల్లో డిస్టెన్స్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, టాకోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్? ఓకే, టాకోమీటర్ అనేది ఇంజిన్ లేదా షాఫ్ట్ యొక్క స్పీడ్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక టాకోమీటర్ అనేది స్పీడ్ని రొటేషన్ పర్ మినిట్లో డిస్ప్లే చేస్తుంది. రైట్, సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఈస్ ఫాల్స్ అబౌట్ రెక్టార్ స్కేల్. ఓకే, మనల్ని రెక్టార్ స్కేల్ గురించి ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అసలు రెక్టార్ స్కేల్ని మనం ఎర్త్ కేక్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇచ్చేస్తాం, రైట్. ఇది లాగరిథమిక్ స్కేల్. సో దీని స్కేల్ అనేది 0 నుంచి 10 వరకు ఉంటుంది. కాబట్టి స్కేల్ మీద వచ్చిన నెంబర్ అనేది 0కు దగ్గరగా ఉంటే అప్పుడు వచ్చిన ఎర్త్ కేక్ అనేది లైట్ అని మీనింగ్. అలా కాకుండా 10కి దగ్గరగా ఉంటే అప్పుడు వచ్చిన ఎర్త్ కేక్ అనేది డిస్ట్రక్టివ్ అని మీనింగ్, రైట్. ఇప్పుడు మనం స్టేట్మెంట్ చూద్దాం. ఆప్షన్ ఏలో ఇట్ వాజ్ డెవలప్డ్ బై చార్లెస్ రిక్టర్ అండ్ గూటెన్బర్గ్ ఇన్ 1935 అని ఇచ్చారు. ఇది కరెక్ట్ అండి. ఆప్షన్ బిలో ఇట్ ఈజ్ ఏ లాగరిథమిక్ స్కేల్ అని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ సిలో ఇట్ కెన్ బి మెజర్డ్ యూజింగ్ సిస్మోమీటర్ అని ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్. మనల్ని అడిగింది ఫాల్స్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ డిలో ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 8 to 9 ఆన్ ద రెక్టార్ స్కేల్ మీన్స్ లైట్ ఎర్త్క్వేక్ అని ఇచ్చారు. ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. 10కి దగ్గరగా ఉంటే అప్పుడు వచ్చిన ఎర్త్క్వేక్ అనేది డిస్ట్రక్టివ్ అని మీనింగ్. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి కరెక్ట్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, గాల్వనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డాష్. ఓకే, ఇక్కడ మనకి గాల్వనోమీటర్ అనేది స్మాల్ కరెంట్స్ని మెజర్ చేయడానికి అలాగే కరెంట్ యొక్క డైరెక్షన్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు, రైట్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్కవరింగ్ ద థింగ్స్ ఇన్ వాటర్. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సి, సోనార్. ఇక్కడ సోనార్ అంటే సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అలాగే రేడార్ అంటే రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. అలాగే స్కోబా అంటే సెల్ఫ్ కంటైన్డ్ అండర్ వాటర్ బ్రీతింగ్ ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎకోలొకేషన్ ఇన్ షిప్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్ డాష్. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి సి, డెప్త్ ఆఫ్ వాటర్. సో డెప్త్ ఆఫ్ వాటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎకోలొకేషన్ యూజ్ చేస్తారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సోనార్ కూడా సేమ్ ఎకోలొకేషన్ ప్రిన్సిపల్ మీదే పనిచేస్తుంది. కాబట్టి ఈ సోనార్ను మనం వన్ టైప్ ఆఫ్ ఎకోలొకేషన్ అని చెప్పొచ్చు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, గాలి యొక్క శక్తి మరియు వేగాన్ని కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఓకే, మనకి ఆప్షన్ ఏలో లాక్టోమీటర్ ఇచ్చారు. దీన్ని మనం పాలలో ఉన్న నీటిని కొలవడానికి ఉపయోగిస్తాం, రైట్. ఆప్షన్ బిలో స్పీడోమీటర్ ఇచ్చారు. దీన్ని స్పీడ్ని కొలవడానికి ఫైండ్ అవుట్ చేస్తాం. ఆప్షన్ సిలో థెర్మోమీటర్ ఇచ్చారు. దీన్ని టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఉపయోగిస్తాం, రైట్. సో ఆప్షన్ డిలో యానిమోమీటర్ ఇచ్చారు. దీన్ని మనం విండ్ యొక్క స్పీడ్ని అలాగే విండ్ యొక్క పవర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం. కాబట్టి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, పాల సాంద్రతను కొలవడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు. ఓకే, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి బి, లాక్టోమీటర్, రైట్. ఆప్షన్ ఏలో హైడ్రోమీటర్ ఇచ్చారు. దీన్ని మనం లిక్విడ్స్ యొక్క డెన్సిటీని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, ఆప్షన్ సిలో బారోమీటర్ ఇచ్చారు. దీన్ని అట్మాస్ఫిరిక్ ప్రెజర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆప్షన్ డిలో థెర్మోమీటర్ ఇచ్చారు. దీన్ని టెంపరేచర్ యూజ్ చేయడానికి ఫైండ్ అవుట్ చేస్తారు, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఏదైనా క్వాంటిటీకి డైరెక్షన్ అలాగే మ్యాగ్నిట్యూడ్ ఉంటే మనం ఆ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీ అంటాం. అలా కాకుండా ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటే దాన్ని మనం స్కేలార్ క్వాంటిటీ అంటాం. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో మాస్ ఇచ్చారు. ఇది స్కేలార్ క్వాంటిటీ. ఆప్షన్ బిలో డిస్టెన్స్ ఇచ్చారు. ఇది కూడా స్కేలార్ క్వాంటిటీ. ఆప్షన్ డిలో స్పీడ్ ఇచ్చారు. ఇది కూడా స్కేలార్ క్వాంటిటీ, రైట్. సో ఇక్కడ మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి, మొమెంటం అవుతుంది. దీనికి డైరెక్షన్ అలాగే మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఓకే, మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం స్కేలార్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ ఏలో ప్రెజర్ ఇచ్చారు. దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ బిలో డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు. ఇది వెక్టార్ క్వాంటిటీ. ఫోర్స్ అనేది కూడా వెక్టార్ క్వాంటిటీ. అలాగే మొమెంటం కూడా వెక్టార్ క్వాంటిటీ. ఓకే,